హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కేసీఆర్ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అప్పులు చేయడం, డబ్బులు ఖర్చులు చేసి రేవంత్ ప్రభుత్వం కొలువుదీరే నాటికి తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రం దారుణ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రయత్నించిన రేవంత్ ఆ క్రమంలో రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనతో తెలంగాణ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని హైలైట్ చేయడం ఆయన ఉద్దేశమైతే ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పరువు తీసేలా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. అలాగే మరోవైపు ఉద్యోగుల డిమాండ్లను కూడా పరిష్కరించాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకే తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు 2 డిఏలు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఒక కరువు భత్యాన్ని వెంటనే, మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ఇవ్వాలన్న నిర్ణయాన్ని తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగులు 57 డిమాండ్లను ఇవ్వగా వాటిని పరిశీలించిన మంత్రివర్గం అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్నింటిని పరిశీలనకు స్వీకరించినట్లుగా చెప్పారు. ఇక 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డిఏల్లో 1 వెంటనే చెల్లించి అప్పటి నుంచి బకాయి పడిన సొమ్మును 28 వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. మరో డిఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయించారు. ఉద్యోగులు హెల్త్ కార్డులు ఇవ్వాలని అడుగుతున్నారని, ఆ పథకం కింద ప్రతి ఉద్యోగి 500 రూపాయల చొప్పున ఇవ్వాలని, ఏడాది పాటు వాళ్ళు జమ చేసిన సొమ్ముకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఒక ట్రస్టును ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా సదరు ట్రస్టు ద్వారా సేవలు అందించాలని నిర్ణయించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల బిల్లుల్ని పెండింగ్లో పెట్టింది. ఈ బిల్లుల్ని క్లియర్ చేయడానికి ప్రతి నెల 700 కోట్ల రూపాయల వరకు తగ్గకుండా చెల్లించేందుకు డిసైడ్ చేశారు. ఇక నెలవారీగా క్లియర్ చేస్తారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని, ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు. జీవో 317లో మరికొన్ని విభాగాల్ని చేర్చాలని నిర్ణయించారు. సచివాలయంలో ఉద్యోగుల కోటా 12.5% ఉండాలని, మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ ఏర్పాటుకు ఓకే చెప్పారు. ఇక రిటైర్డ్ ఉద్యోగుల్ని మళ్లీ విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించారు. డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీల సమావేశాన్ని రెగ్యులర్గా నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారుల్ని పాత స్థానాలకు పంపాలన్న డిమాండ్కు ఆమోదం తెలిపారు. జిల్లా పరిషత్తులకు సంబంధించి కారుణ్య నియామకాలను చేపట్టాలని, నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు ఆమోదం పలికారు. అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ ప్రయోజనాల్ని 2 లక్షల రూపాయలు పెంచేందుకు సానుకూలంగా స్పందించారు. ఉద్యోగుల వాహన అద్దెల్ని వెంటనే క్లియర్ చేయడంతో పాటుగా వారికిచ్చే ధరను కూడా పెంచాలని నిర్ణయించారు. ఇక చాలా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వారిపై వరాల జల్లు కురిపించారు.